ఓం శ్రీ సాయిరామ్. దిగంబర దిగంబర స్వామి సమర్థ దిగంబర. శ్రీ అక్కలకోట స్వామి సమర్థ లీలామృతము. అక్కలకోటకు శ్రీ స్వామి సమర్థుని అత్యద్భుత ఆగమనం. 12వ అధ్యాయం. నిత్యానంద యోగి విద్యాసాగర, యమనియమాది యోగాల వల్ల ఆత్మను నిగ్రహించుకోవటం సంభవమే. అయినా కామము, క్రోధము అనేవి అప్పుడప్పుడు ప్రతి మానవునిలోనూ తలలూపుతూనే ఉంటాయి. వాని మూలమున మానవులు అశాంతికి గురి అగుచుందురు. అశాంతిని తొలగించుకోవటానికి, సుస్థిరమైన శాంతిని పొందుట కొరకు వివేకులైన మానవులు శ్రీగురు చరణాలను ఆశ్రయిస్తారు. శ్రీగురు సేవకు తమ జీవితాంకితము చేసుకుంటారు. శరీరత్రయము అనే సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాసనల మూలంగా వేదన పొందుతూ ఉండేవారికి సద్గురువు కీర్తన నావ వంటిది. సద్గురువును ఆశ్రయించడం చేతనే వారిలోని విషయవాసనలు దూరమవుతాయి. తత్వం అవగతమవుతుంది, బుద్ధి స్థిరపడుతుంది. అప్పుడు సాధకుడు యోగ సాధనను పూర్తిగా అవగతం చేసుకొని సాధన చేసిన ఆత్మానందమును పొంది పరమాత్మను దర్శించగలడు. వినయవంతుడైన బాలక రా, మనము శ్రీ స్వామి సమర్థుల అత్యద్భుతమైన ఆగమనంను దర్శించుదాము అని స్వామి అక్కలకోటలో ప్రవేశించినది మొదలెడినాడు. పరమ పవిత్రమైన మహారాష్ట్ర దేశంలో షోలాపురం జిల్లాలో అక్కలకోట గ్రామము కలదు. 2వ దత్తావతారమైన శ్రీ నరహరి నరసింహ సరస్వతి స్వామి వారి తపోభూమి అయిన గంధర్వ నగరం అనగా గాణగాపురం కర్ణాటకలో గుల్బర్గా జిల్లాలో ఉన్నది. ఈ 2 గ్రామముల మధ్య దూరం కేవలం 70 కిలోమీటర్లు మాత్రమే. అపురూపమైన దత్తావతారుల తపోభూములు ఈ క్షేత్రాలు. ఈ 2 కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రముల సరిహద్దులో కలవు. అక్కలకోట గ్రామంలో సుమారు 23 సంవత్సరములు శ్రీ స్వామి సమర్థులు నివసించారు. వారు నివసించుట చేత ఆ గ్రామం మహోన్నతమైన యోగభూమి అయినది. నేడు అనేక దివ్యమైన పుణ్యక్షేత్రములలో ఇది ఒకటి. శ్రీ స్వామి సమర్థుల అవతారం కలియుగంలో 4వ దత్తావతారం. వీరు దత్తావతారులు అని నాడు నేటి అనేక మందికి అత్యద్భుతమైన నిదర్శనములు అనుభూతులు కలుగుచున్నవి. భక్తులకు ప్రత్యక్ష నిదర్శనములను చూపించే గాణగాపురంలోని శ్రీ దత్తమూర్తి పాదుకలు అనేక మంది సాధకులకు, భక్తులకు శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ దత్తావతారులు అని నిదర్శనం ఇచ్చాయి. అక్కలకోటలో రాజేరాయన్ మఠం నిర్మాణం చేసిన నిజాం రాష్ట్రంలోని జాగీర్దారు అయిన శంకర్ రావు రాజే గారికి గాణగాపురంలో దత్తపాదుకలను సేవించుచుండగా అతని వ్యాధి నివారణకు శ్రీ అక్కలకోట స్వామి సమర్థులను ఆశ్రయించమని శ్రీ దత్తాత్రేయ స్వామి కలలో దర్శనమిచ్చి ఆదేశించినారు. అలాగే శ్రీ మాలోజీ రాజా వారు గాణగాపురంలో అత్యంత నిష్టగా శ్రీ గురు చరిత్రను పారాయణం చేస్తుండగా ఒక రాత్రి స్వప్నంలో శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చి, నేను మీ స్థానంలోనే ఉండగా నీవు ఇక్కడకు రావాల్సిన అవసరమేమి అని అడిగి అంతర్ధానమయ్యారు. ఇటువంటి నిదర్శనాలు వారి చరిత్రలో అనేకములు కలవు. 1856వ సంవత్సరం అశ్విని మాసంలో పంచమి బుధవారం నాడు అక్కలకోటలో ఖండోబా దేవాలయంలో స్వామివారు చిన్న పిల్లవాని మాదిరిగా ఆడుకొనిచూ దర్శనమిచ్చినారు. వీరి అసలు పేరు, వయస్సు, తల్లిదండ్రుల పేర్లు, కులగోత్రాలు మొదలగు వివరాలు ఎవ్వరికీ తెలియవు. దత్తావతారులైన ఎందరో యోగి పుంగవుల అవధూతల జన్మ రహస్యం ఎవరికీ తెలియదు. వారి అవతరణ తర్వాత వారి లీలల చేత వారు పరిచయం అయ్యేవారు. వారు మొదట దర్శనమిచ్చిన రోజే వారి అవతార జననం, దానినే జన్మదినంగా గుర్తించుట కూడా కలదు. అంతేకాని వారికి తల్లి, తండ్రి, వారి అసలు జననం ఎవరికీ తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే వారికి జనన మరణాలు లేవు. వారు ఎల్లప్పుడూ ఈ జగత్తులో ఏదో రూపంలో ఉంటూనే ఉంటారు. షిరిడి సాయిబాబా వారు సమాధి పొందినప్పుడు శ్రీ అవధూత నావలి, నీకు జననమే లేదు, నీవు మరణించావంటే నేను నమ్ముతానా అంటాడు. అందువలన వీరు ఎన్నడూ జన్మించలేదు, మరణించలేదు. జనన మరణ చక్రములకు వీరు అతీతులు. వీరు జగద్గురువులు.
జగతి నిర్మాణకర్తలు, పోషకులు, లయకారకులు శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రతిరూపాలు. ఇటువంటి మహాత్ములు గజానన మహారాజ్, షేగాం, శ్రీ సాయిబాబా షిరిడి, స్వామి సమర్థులు వీరు ముగ్గురు సమకాలికులు. శ్రీ గజానన మహారాజ్ మొదటిసారి షేగాంలో ఒక బ్రాహ్మణుని ఇంట జరుగు శుభకార్యంలో భోజనములు జరుగు సమయంలో ఎంగిలి విస్తరాకుల దగ్గర దర్శనమిచ్చినారు. షిరిడి సాయిబాబా వారు మొదట షిరిడీలో ఖండోబా మందిరం వద్ద మహల్సాపతికి దర్శనమిచ్చినారు. సోలాపురం భక్తులు చింతోపంత్ తోల్ స్వామికై అక్కలకోటలో వెతకగా స్వామి ఖండోబా మందిరము దగ్గర దర్శనమిచ్చిరి. చింతోపంత్ తోల్ స్వామిని తన వసతి గృహంనకు రమ్మని పిలవగా, ఇల్లు వేరే ఉంది, నీవు పో అనిది. నిరాశతో అతడు తిరిగి వెళ్ళిపోయాను. అది సాయం సమయం. అడవి నుండి పశువులు గ్రామంలోనికి తోలుకొని పోవు పశువుల కాపరులు స్వామిని చూచిరి. వారి దగ్గరగా వచ్చి స్వామిని దర్శించిరి. వీరు ఎవరో గొప్ప మహాత్ములు అని భావించి నమస్కరించిరి. అప్పుడు స్వామి, నేను మీ ఊరు రానా అని అడిగిరి. దానికి వారు చాలా సంతోషపడి, స్వామి, మీ వంటి వారు మా గ్రామంలోనికి రావడం మా భాగ్యము, మా గ్రామ ప్రజల పుణ్యము, తప్పక రండి అని అనిరి. అందుకడు, స్వామి రండి, మా ఇంట ఈ రాత్రికి భిక్షను స్వీకరించండి, మేము బీదవారము, మీకు కేవలం జొన్న రొట్టె కూర పెట్టగలము, దానిని స్వీకరించి దీవించండి అని కోరగా, స్వామి వాని వెంట వెళ్ళి వారి ఇంటి వారు పెట్టిన రొట్టెలను తిని వారి ఇంటి అరుగుపైనే నిద్రపోయి. ఆ ప్రాంతం అక్కలకోట గ్రామము పులిమేరలోనిది. మరుసటి రోజున ఉదయం అనగా అశ్విని మాసం శుద్ధ షష్ఠి గురువారం నాడు చింతోపంత్ తోల్ స్వామిని గురించి తెలిసి తన స్నేహితుడు పాండురంగ పౌరాణిక్ను వెంటపెట్టుకుని స్వామివారి వద్దకు వచ్చి వారికి నమస్కరించిరి. అప్పుడు చింతోపంత్ తోల్, ఈ సద్గురుమూర్తియే నాకు షోలాపురంలో దర్శనమును అనుభవమును ఇచ్చినారు. వారు దివ్యమైన దత్తావతారులు, అవధూతలు, దిగంబరులు అని చెప్పాను. అంత పాండురంగ పౌరాణిక్ స్వామి వద్దకు చేరి వారి పాదములకు నమస్కరించి, ఓ గురుదేవా, మీరు ఈరోజు మా ఇంట భిక్షను స్వీకరించండి అని కోరాను. స్వామి వాని ఆహ్వానమును అంగీకరించి వారి వెంట వారి గృహమునకు వెళ్ళిరి. పాండురంగ పౌరాణిక్ అతని భార్య నీరాబాయి స్వామికి శ్రద్ధగా స్నానాదులు కావించి పూజించిరి. అచ్చటకు మహిమతి రామచంద్ర అనువారు కూడా వచ్చి స్వామిని చూచి ఆశ్చర్యపడి నమస్కరించి అచ్చట వారితో తాను శ్రీ స్వామివారిని మాణిక్య నగరంలో దర్శించి తిని అని, వారు అక్కలకోట వచ్చేదరని శ్రీ మాణిక్య ప్రభువులు తెలిపిరి అని చెప్పెను. అందరూ భోజనంనకు కూర్చుండిరి. ఆమె వారికి అతి రుచికరమైన వంటలను వడ్డించెను. అందులో కోసుంబి, బాజీ, రోటీ, బేషన్ లడ్డూలు కూడా ఉన్నవి. ఆమె బేషన్ లడ్డూలను చాలా తయారు చేసి అందులో సగం అలమారాలో దాచినది. స్వామి ఆమెతో, అమ్మా, నీవు ఇంకా కొన్ని లడ్డూలను దాచి ఉంచినావు, అవి కూడా వడ్డించు అనిరి. ఆమె స్వామివారి సర్వజ్ఞకు ఆశ్చర్యపడి అవి కూడా తెచ్చి వడ్డించినది. స్వామి భోజనానంతరం అక్కడే విశ్రాంతి తీసుకుని వారి సేవలను అందుకొని దీవించి వెళ్ళిపోయిరి. ఆ రాత్రి స్వామి ఖండోబా దేవాలయం వద్ద నిద్రించినారు. మూడవ రోజు కూడా చింతోపంత్ తోల్ బాహురాజ్ జోష్ అను వాణిని వెంట తీసుకుని స్వామిని దర్శించను. రాజా జోషి కూడా స్వామిని తన గృహమునకు ఆహ్వానించను. స్వామి అనుగ్రహించి వారి వెంట వెళ్ళిరి. అక్కడ కూడా స్వామివారికి మంగళ స్నానములు చేయించి షోడశ విధానములతో పూజించి చక్కటి విందు భోజనం ఇచ్చినారు. అక్కడి నుంచి స్వామివారు రాజకుటుంబీకుల గణేష మందిరం వద్దకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకొనుచుండెను. చింతోపంత్ తోల్, బాహురాజ్ జోషిలు ఈ మహాత్ముని గురించి ఆ రాజ్యము పరిపాలించు రాజునకు తెలిపిరి. ఆ రాజు మాలోజీ భోన్స్లే, అతని తమ్ముడు దాజీ భోన్స్లే ఇరువురును వచ్చి శ్రీ స్వామిని దర్శించి వారికి పుష్పమాలను వేసి ఫలములను సంగి పాదాభివందనం చేసిరి. స్వామి వాని తమ్మునికి తన మెడలోని పూమాలలను తీసి అలంకరించిరి. మాలోజీ భోన్స్లే మహారాజుకు తన పైన ఉన్న పాత వస్త్రమును ఇచ్చినారు. వారు స్వామి ఆశీస్సులు తీసుకుని ఆనందంగా అంతఃపురంలోనికి పోయిరి.
ఆ రోజు సాయంకాలము శ్రీ స్వామి సమర్థులు ఖండోబా మందిరం దగ్గరగానున్న గ్రామ ముఖద్వారం క్రింద అరుగు పైన కూర్చుని ఉంటుంది. ఆ సమయంలో మహమ్మద్ ఖాన్ అను మహమ్మదీయుడు వారిని చూచుట తటస్థించెను. అతడు ఆ గ్రామమున్న రసాల్దారుగా పనిచేయుచుండెను. అతనికి శ్రీ స్వామిని చూచినంతనే ఒక విధమైన ఆత్మీయ భావం కలిగినది. అతడు ధార్మికుడు, సాధు సంతుల యందు, ఫకీరు హవాలీయల యందు ప్రీతి కలిగినవాడు. స్వామి యొక్క వింత ఆకారం వారి చేష్టలు చూచి పిచ్చివాడేమో అని అనుమానము కూడా కలిగినది. మరల గొప్ప ఫకీరులు హవలియాలు కూడా ఇలాగే ఉంటారని పెద్దలు చెప్పిన వాక్కులు గుర్తుకు వచ్చినవి. చాలాసేపు అలాగే స్వామిని పరిశీలించినాడు. అతనికి ఏమీ బోధపడలేదు. అతని మనస్సులో శ్రీ స్వామిని పరీక్షించవలననే భావం మొదలెడినది. దీనికి అతను ఖాళీ చిలుమును స్వామికి చూపుతూ, చిలుము తాగుతారా అని అడిగినాడు. స్వామి వానిపై తీక్షణంగా చూచి మాట్లాడకుండా చిలుముని తీసుకుని దానిలో గంజాయి లేకుండానే వెలిగించి పొగ పీల్చడం ప్రారంభించినారు. స్వామీజీ నోటి నుండి దట్టంగా పొగ రావడం చూసి స్వామి సిద్ధపురుషుడని గ్రహించినాడు. స్వామి పైన భక్తి కలిగినది. వారికి అన్నపానీయాలకు లోటు లేకుండా ఏర్పాటు చేయాలి అని సంకల్పం కలిగినది. వారికి నమస్కరించెను. అతని వెంట అద్దకము పనులు చేయు రామచంద్ర రంగగారి అనువాడు కూడా ఉండెను. అతను కూడా ఈ అద్భుతమైన లీలను చూచి ఆశ్చర్యం, ఆనందం కలిగి స్వామి పాదములకు నమస్కరించి స్వామిని, మహాత్మా, ఈ ఊరిలో మీకెవరైనా బంధువులు ఉన్నారా అని అడిగాను. దానికి స్వామి పకపక నవ్వుచు ఉన్నారు అని మౌనమును వహించిరి. కొంతసేపు వారిరువురు స్వామి వద్దనే ఉండి వారి నుంచి ఇంకా ఏమీ సమాధానం రానందున గ్రామంలోనికి వెళ్ళిరి. ఖాన్ అందరినీ విచారించి భక్తుడు, నియమవంతుడు, బీదవాడు అయిన చోళప్ప అనే బ్రాహ్మణుని చేరి తాము చూసిన మహాత్ముని విషయమంతా చెప్పి వారికి బస, భోజనము ఏర్పాటు చేయమని, దానికగు ఖర్చు తానే ఇచ్చదనని మహమ్మద్ అలీ ఖాన్ చెప్పెను. దానికి చోళప్ప అంగీకరించెను. ఖాన్ చోళప్పను తీసుకొని స్వామి ఉన్న ప్రదేశంకు వెళ్ళిరి. చోళప్ప స్వామిని చూచినంతనే ఆనందపరవశుడై భక్తితో వారికి పాదాభివందనం చేసెను. చోళప్పను చూచినంతనే స్వామి, ఏమోయ్ చోళా, నన్ను గుర్తుపట్టినావా? మనది జన్మల బంధం. పోయిన జన్మలో నీవు రామచంద్ర షరాబ్ నా భక్తుడివిగా ఉండి నన్ను సేవించినావు అని వాని శిరమున తన చేయి ఉంచిరి. స్వామి చేయి తగలగానే వానికి పూర్వస్మృతి కలిగినది. వాడు స్వామిని గుర్తించి పారవశ్యంతో మందహాసం చేసినాడు. వెంటనే స్వామి తన చెయ్యిని తొలగించిరి. స్వామి చెయ్యి తొలగించగానే వాడు మామూలు స్థితికి చేరినాడు. దానికి తాను ఏమి చేసినది గుర్తుకు రాలేదు. మహమ్మద్ అలీ ఖాన్ ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. చోళప్ప, అలీ ఖాన్ ఇరువురును స్వామిని ప్రార్థించి వారింటికి తీసుకొని వచ్చినారు. చోళప్ప స్వామిని గృహంలోనికి ఆహ్వానించి వారి పాదములను కడిగి హారతి ఇచ్చి లోనికి తీసుకుని వెళ్ళి ఉచితమైన ఆసనంపై కూర్చుండపెట్టి అర్ఘ్యపాద్యములతో షోడశ విధముల పూజించి ధూప దీపములను సమర్పించి మంగళహారతి చేసి వారి పాదముల చెంత కూర్చుండి వారి పాదములను నొత్తుతూ, స్వామి, మహాత్ములైన మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైనది. మీ పాదస్పర్శ వలన నా గృహము పావనమైనది. ఏ గృహస్థుల ఇళ్లలో మహాత్ములు పూజింపబడతారో, ఏ గృహస్థుని ఆతిథ్యాన్ని పొంది మహాత్ములు ప్రసన్నులవుతారో ఆ గృహస్థుడు దరిద్రుడైనా కూడా ధన్యుడే అవుతాడు అని కదా శాస్త్ర ప్రబోధం. మరియు ఏ గృహమేది ఇంట్లో మహాత్ములు అడుగు పెట్టరో ఆ గృహమేది ఇల్లు సర్వ సమృద్ధి అయి కూడా ఉరగ సంతానానికి ఆకరమైన వృక్షం మాదిరి ఉంటుంది అని కూడా ప్రబోధించును కదా. ఇంద్రియార్థాలనే పురుషార్థాలుగా భావించి వ్యసనార్ణమయమైన సంసారంలో పడి తన్నుకులాడే మాకు మీ బోటి పవిత్రమూర్తుల సేవయే తరుణోపాయము. భక్తులను అనుగ్రహించే నిమిత్తం ఈశ్వరుడే అప్పుడప్పుడు మీ వంటి సిద్ధుల రూపంలో ఉంటాడు అని కదా వేదవాక్యం. మీరు ఆత్మారాములు, ఎప్పుడు కుశలురే. సుఖ దుఃఖాలనేవి మా బోటి సంసారులకే కానీ మీకు కావు.
మీరు నిత్యానందులు, నిత్య సత్యస్వరూపులు, సద్గురువులు. నేను చేసుకున్న అనేక జన్మల పుణ్యఫలము చేత మీకు సేవ చేసుకునే భాగ్యం కలిగినది. నాదస్వరూప, నీవు అనుగ్రహించిన ఈ ఆహారం నీకు అర్పితము, స్వీకరించండి అని వినయముగా స్వామిని స్తోత్రం చేశాను. ఆ తర్వాత భోజనం వడ్డించగా శ్రీ స్వామి దానిని స్వీకరించక ఆలీని పిలిచి ఆ కంచాన్ని ముట్టుకుని ఆహారమును భగవంతునికి అర్పించమనేను. అప్పుడు కానీ మనము భోజనం చేయకూడదనెను. ఇది సాంప్రదాయబద్ధమైన ప్రార్థన. అహ్మద్ అలీ ఖాన్ ఆశ్చర్యపోయాను. తాను మహమ్మదీయుడనని, ఇది బ్రాహ్మణ గృహం అని వెనుకాడెను. స్వామి భయం లేదు, కంచాన్ని ముట్టుకో అని అతనిని ఒత్తిడి చేశాను. అంతా ఆ కంచముపై ఖాను తన చేతి నుంచి ముసలమానులు దేవునికై నైవేద్యం అర్పించే సమయంలో చదువుగా స్వామి ఆనందించిరి. అప్పుడు కానీ వారు భోజనం చేయలేదు. అప్పుడు చోళప్ప వడ్డించుచుండగా స్వామీజీ సంతృప్తిగా భోజనం చేసిరి. స్వామివారికి కుల మత భేదము లేదని, దేవాలయమైన, దర్గా అయినా, శ్మశాన వాటిక అయినా, హిందువులైనా మహమ్మదీయులైనా ఒక్కటే అని వారి చర్యల ద్వారా నిరూపించబడెను. మరియు వారి ప్రబోధం అన్ని వర్గముల ప్రజలు తమ తమ వర్గములను గురించి తగువులాడుట మాని మానవులందరూ సమైక్యమై సంఘీభావంతో జీవించాలి అనిరి. ఇది ఆనాటి కాలంలోని రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ఉండను. ఆనాడు ఆంగ్లేయ పాలకులు మతముల మధ్య వైరమును కలిగించి వారిని విభజించుచుండిరి. మానవత్వము, మమత, అనురాగములు, పరస్పర ప్రేమ మానవులలో కరువై ఉండెను. శ్రీ స్వామి తన చర్యల ద్వారా మానవులందరూ ఒకటే అని తెలియచేసిరి. భోజనము చేసిన తర్వాత స్వామి సమర్థులు చోళప్ప గృహంలోనే ఉండిపోయెను. అది వారికి నివాసమైనది. చాలా వరకు ఒక్కలకోటలో స్వామి సమర్థులు చోళప్ప గృహంలోనే ఉండేవారు. దైవముచే ముందుగానే ఈ బస నిర్ణయింపబడినేమో, అందువలననే అతడు నివసించుటకు అంగీకరించినారు. లేనిచో స్వామి ఎప్పుడు ఎవరు చెప్పినా వినడివారు కారు. ఆయన మనస్సుకు నచ్చినదే చేసేడివారు. చోళప్ప ఆనాటి నుండి స్వామీజీకి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడాయను. స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేయువాడు. క్రమక్రమంగా శ్రీ స్వామిని గురించి చుట్టుప్రక్కల గ్రామములకు తెలిసింది. వారి లీలలతో ఆ గ్రామము పుణ్యక్షేత్రంగా మారినది. ఎక్కడెక్కడి నుండియో భక్తులు అక్కడికి రావటం మొదలెడినారు. చోళప్ప మరికొందరు భక్తులు శ్రీ స్వామిని దత్తావతారునిగా గుర్తించి సద్గురువులకు చేయు విధముగా వారికి పూజలు చేయసాగిరి. ఉదయం 4 గంటలకు ప్రభాత సేవ కాకడ హారతితో మొదలయ్యేది. వారికి ఇష్టమైన పెరుగన్నం, నిమ్మకాయ, బేసన్ లడ్డూలను నైవేద్యంగా సమర్పించేవారు. జనం అనేక గ్రామముల వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వచ్చేవారు. ప్రతి గురువారం స్వామివారికి విశేషమైన సుగంధ ద్రవ్యములతో మంగళాభిషేకం జరిగేది. స్వామిని రుద్రాంశ స్వరూపునిగా గుర్తించి కొందరు బ్రాహ్మణులు రుద్రంతో అభిషేకం చేసేవారు. ఆరు బయట ఒక పెద్ద చెక్క బల్లను వేసి శ్రీ స్వామివారిని అక్కడ కూర్చుండబెట్టి స్నానం చేయించేవారు. చక్కగా నలుగుపెట్టి నూనెలతో మర్దన చేసేవారు. దివ్యమైన అద్భుత శరీరం వీరి సేవలతో మరింత ప్రకాశించేది. చిరునవ్వుతో స్వామివారి సేవను స్వీకరించేవారు. స్నానానంతరం వారి నుదుటిపైన చందనం, కస్తూరిని దిద్దేవారు. వారి భుజములపైన, గుండెలపైన నామములు పెట్టేవారు. రుద్రాక్షమాల, స్ఫటిక మాలలను వారి మెడలో అలంకరించేవారు. స్వామిని ఒక సింహాసనం పైన కూర్చుండబెట్టి పుష్పములతో, తులసి మాలలతో అలంకరించి స్తుతి కీర్తనములతో సేవించుచు హారతి ఇచ్చేవారు. స్వామివారు ఎల్లవేళలా తమలో తాము మాట్లాడుకుంటూ ఉండేవారు. దర్శనార్థమై వచ్చిన భక్తజనులను దీవించి వారికి కలకండ లేక ఖర్జూర పండ్లు, మిఠాయిలను ప్రసాదంగా ఇస్తూ ఉండేవారు. పేదవారికి కడుపు నిండా భోజనమే కాక వారి అవసరాలకు తగినట్లుగా కానుకలు కూడా ఇస్తుండేవారు. దీపావళి వంటి పండుగల సందర్భములలో భక్తులకు మరీ విశేషంగా కానుకలు ఇచ్చి అనుగ్రహించేవారు. ముస్లిం పండుగలైన మొహరము, ఈదు, రంజాన్ సందర్భాలలో తన దర్శనార్థం వచ్చిన ఫకీరులు, హవలియాలను తగు రీతిగా సత్కరించేవారు. అక్కలకోటకు శ్రీ స్వామి సమర్థులను దర్శించడానికి అన్ని మతాల వారు వచ్చేవారు. శ్రీ స్వామి సమర్థులకు తమ వేషధారణ పైన, తాము భుజించే ఆహారం పైన ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు.
తమకు నచ్చితేనే భక్తులు ఇచ్చిన వస్త్రములైనా నైవేద్యములైనా స్వీకరించేవారు. శ్రీ స్వామివారు భక్తులు ఏ భాషలో మాట్లాడినా తేలికగా అర్థం చేసుకునేవారు. వారికి అవసరమైన సలహాలను కూడా ఇచ్చేవారు. భక్తుల మనస్సులలోని ఆలోచనలను కూడా గుర్తించి తగు విధంగా అనుగ్రహించేవారు. వారు అందరి హృదయములలోనూ మనస్సులలోనూ ఉన్న ప్రజ్ఞ తామేనని రుజువు చేసేవారు. ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా మహావాక్యముల ప్రబోధం. స్వామి సమర్థులను దర్శించే భక్తులలో అనేక విధములైన వారు, అనేక సాంప్రదాయకులు ఉండేవారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురధ్యారి జ్ఞానీ చ భరతర్షభాః. ఆపదలోనున్నవాడు, సంపద గోరువాడు, జ్ఞానమును వాంఛించువాడు, పరమాత్మ జ్ఞానమును అన్వేషించువాడు, ఈ 4 విధములైన భక్తులు నన్ను ఆశ్రయించెదరు అర్జున అని భగవానుడు వచించిన రీతిని స్వామి సమర్థులను భక్తులు దర్శించుచుండేవారు. వీరిలో అనేకులు క్రమక్రమంగా మార్పు చెంది శ్రీ స్వామి సమర్థులకు పరమ భక్తితో అంకితము అయ్యేవారు. అలా వచ్చిన వారిలో స్వామిని ఇంతకు మునుపు చూచి వారిని సేవించిన వారు వారి గ్రామాలలో స్వామివారు చేసిన లీలలను పరస్పరం చెప్పుకునేవారు. శ్రీ స్వామివారు అక్కలకోట రాకమునుపు అనేక ప్రాంతములలో తిరుగునట్లు, వారు అనేకమైన దివ్య లీలలను ప్రదర్శించినట్లు, అనేక మందికి అనేక విధముల అనుగ్రహం చూపినట్లు వారి మాటలను బట్టి అచ్చటి భక్తులకు తెలిసినది. దీనితో స్వామి సాక్షాత్ దత్తస్వరూపులని ప్రజలు భక్తులు విశ్వసించి పూజింపసాగిరి అని నిత్యానందులు తెలుపగా, విద్యాసాగరుడు గురుదేవా, శ్రీ స్వామి సమర్థులు ఎచ్చటి నుండి వచ్చినారు? వారి ఎన్నో గ్రామములను సందర్శించినారని తెలిపితిరి కదా, ఎచ్చటెచ్చట తిరిగినారు? వారి పవిత్ర పాదస్పర్శతో పునీతమైన భూములు ఏవి? వారు ప్రదర్శించిన లీలలు ఏమిటి? ఎచ్చట నుండి వారు అక్కలకోట చేరినారు? మొదలగు విషయములను వివరంగా తెలిపి నన్ను అనుగ్రహించవలెనని ప్రార్థించను. దానికి నిత్యానందుడు, వత్స, శ్రీ స్వామి సమర్థులు ప్రారంభం నుండి అక్కలకోట చేరిన వరకు గల కథలను తెలిపెదను వినుము అని శ్రీ స్వామిని ప్రార్థించి మొదలెడను. రాబో అధ్యాయంలో వారి వివిధ ప్రదేశముల పర్యటన గురించి తెలుసుకుందాము. జై దిగంబర దిగంబర శ్రీ స్వామి సమర్థ దిగంబర. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కలకోట స్వామి సమర్థ లీలామృతం 12వ అధ్యాయం సంపూర్ణం.